నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. చిట్ట చివరి పేదవాడికి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే మోదీ ప్రభుత్వ లక్ష్యమన్న బీజేపీ నాయకులు. వికసిత్ భారత్ సంకల్ప సభలో బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ పాల్గొన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని గోదాంగడ్డ సుభాష్ నగర్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11 సంవత్సరాల సుపరిపాలన పూర్తి అయిన సందర్భంగా బీజేపీ వికసిత్ భారత్ సంకల్ప సభ బీజేపీ హుస్నాబాద్ పట్టణాధ్యక్షులు బత్తుల శంకర్ బాబు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించి వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 2047 తీర్మానాన్ని నెరవేర్చడానికి పాటు ఇతరులను కూడా ప్రోత్సహించడం ద్వారా కాపాడుతాను. పరిశుభ్రత రక్షణను నా నైతిక బాధ్యతగా విద్యాలను దాటి జాతీయ ఐక్యత, సమగ్రత మరియు సోదర భావాన్ని ప్రోత్సహించేందుకు భరతమాత కన్నీటి కమలం పూసింది. భరతమాత కన్నీటి కోనేటిలో కమలం పూసింది. ఆ కమలం పువ్వు కాషాయ జెండా వెన్న మోసింది. నేను పేదల గుండెల ధైర్యం పంచింది. భరతమాత కన్నీటి కోనేటిలో కమలం పూసింది. ఆ కమలం పువ్వు కాషాయ జెండా వెన్న మోసింది.